పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు మంత్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రైతులకు నీటిని సకాలంలో అందిస్తామన్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. వారనేనా ప్రెస్ మీటింగ్ కొంచెం ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఒకసారి మళ్ళీ సార్. ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు వదలడము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర 878.90 ఫీట్స్ ఇప్పటికి ప్రజెంట్ ఉన్నాయి మనకు నీళ్లు. గతంలో కూడా దాదాపుగా జూలై 27వ తారీఖున చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టులో చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యాంలో దండిగా ఉన్నాయి. దాన్ని చూసుకొని ఇంకా అవుట్ఫ్లో కూడా 673.98 క్యూసెక్స్ ఇంకా మనకు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, జిఎన్ఎస్ఎస్, తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్కు, తర్వాత ఎస్ఆర్బీసీకి, వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరము మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి, మనకు ప్రాణాధారమైనటువంటి డ్యాము ద్వారా నీటినన్నిటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలంలో ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడుతూ ఉన్నాము. అప్పట్లో ఏదో 30 కోట్లతో 25 కోట్లతో అయిపోయేది, ఇప్పుడు 100 కోట్లకు దగ్గరగా ఎస్టిమేషన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా కానీ కూడా దానిని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఇది ఒక్కటే కాదు, గత పాలకులు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ దానికి కూడా చేయలేనటువంటిది ఈరోజు పోలవరాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా త్వరలోనే బనకచెల్ల దానికి కూడా తీసుకొచ్చి మ్యాప్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాము. ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు వదలడము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కొంచెం ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఒకసారి మళ్ళీ సార్. ఒకసారి ఎట్లా పెట్టండి సార్. చాలా సందర్భం కార్యం పెట్టి కూర్చున్నాడు. వారనేనా ప్రెస్ మీటింగ్ కొంచెం ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఒకసారి మళ్ళీ సార్. ఒకసారి ఎట్లా పెట్టండి సార్. చాలా సందర్భం కార్యం పెట్టి కూర్చున్నాడు. వారనేనా ప్రెస్ మీటింగ్ నంద్యాలలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు మంత్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రైతులకు నీటిని సకాలంలో అందిస్తామంటున్నారు మంత్రి జనార్దన్ రెడ్డి. వారనేనా ప్రెస్ మీటింగ్